నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్ కి ఓవర్ స్పీడ్ చలానా 4 చలాన్లు విధించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 48వ జన్మదిన వేడుకలు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన నేతలు. సత్తుపల్లి మండలం సిద్ధాపురం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వరంగా మారాయన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తండాలో ఎస్ఈబి డిఎస్పీ జానకిరాం ఆధ్వర్యంలో దాడులు. 800 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటుస్వార ధ్వంసం. అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అనంతపురంలో నిరసన దీక్షలు. అధికారులు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 48వ జన్మదిన సందర్భంగా కుత్బుల్లాపూర్ తెరాస యువ నాయకుడు సంతోష్ రెడ్డి సూరారం భీమా గార్డెన్లో 1600 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 48 కేజీల కేకును కట్ చేసి 48 క్వింటాల బియ్యం, 48 క్వింటాల కూరగాయలు, 48 క్వింటాల పండ్లను పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరుకులు పంచడం, పేదవారికి అండగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్కి ఓవర్ స్పీడ్ కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. హైదరాబాద్లో 2, సైబరాబాద్లో 1, సూర్యాపేటలో 1 చొప్పున మొత్తం 4 చలాన్లు విధించారు ట్రాఫిక్ పోలీసులు. రామచంద్రాపురం గాజులబాబు మెయిన్ సెంటర్లో మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా తెరాస ఎక్స్ వార్డ్ మెంబర్ ఐలేష్ ఆధ్వర్యంలో బాటసార్లకు మరియు దుకాణదారులకు శానిటైజర్ మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ తోట అంజయ్య హాజరయ్యారు. కరోనాను వ్యాప్తి అరికట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ గఫూర్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు అబ్దుల్ ఖాదిర్, పుట్నాల రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా మరి వారి ఆదేశాల ప్రకారం ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా వారి పుట్టినరోజును జరుపుకోవద్దని చెప్పి వారు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడంతో ఈ కరోనా వల్ల ఆ కరోనా నిర్మూలన కోసం మా వంతు సహకారంగా మా మంత్రివర్యులు, మా ప్రియతమ నాయకుడు అయినటువంటి హరీష్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రాంతంలో రామచంద్రపురం పట్టణ ప్రాంతంలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి వారికి మా రామచంద్రపురం పట్టణ ప్రజల తరఫున, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకుల తరఫున, అందరి తరఫున వారికి ఆర్థికమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కరోనా నిర్మూలనలో భాగస్వాములు కావాలని చెప్పేసి విధిగా మాస్కులు మరి అదేవిధంగా శానిటైజర్ వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామచంద్రాపురం 112 డివిజన్లోని ఈ యొక్క గాజులబాబు సెంటర్లో మిత్రుడు ఐలేష్ గారు, మరియు గఫార్ గారు, మరియు ఖదీర్ గారు, కమాలుద్దీన్ గారు అందరు కలిసి హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా శానిటైజర్ పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. మన జిల్లా మంత్రివర్యులు ఈరోజు జన్మదినం నాడు ఎక్కడ ఈ కరోనా ఉందని చెప్పి చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చినా ఈ ప్రతి ఒక్కరి కరోనాకి సంబంధించినటువంటి ఈ యొక్క శానిటైజర్ మాస్కులు పంచడం చాలా సంతోషం. పంచినటువంటి ఐలేష్ గారికి మరియు ఖదీర్ గారికి, గఫార్ గారికి, వీరందరూ కూడా నేను స్థానిక కార్పొరేటర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి తరఫున మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు, మన జిల్లా మంత్రి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. तेलंगाना के वजीर हमारे हरीश राव साहब के जन्मदिन के मौके पर आज हमारे यहाँ टीआरएस पार्टी की जानिब से हमारे हरीश राव साहब की सदारत में और ये जो काम सैनिटाइजर्स और जो है ना मास्क का जो एहतमाम तकसीम करने का जो एहतमाम किया गया है, सारे शॉपों को भी दिया गया है। मेन शॉपिंग सेंटर आरसीपुरम के अंदर बहुत बड़े पैमाने पर ये तकसीम की गई है मास्क और सैनिटाइजर्स
आवाम की बड़ी तादाद भी बहुत आई और लेडीज़ जेंट्स बहुत सारों को दिया गया है, क्योंकि कोरोना वायरस की जानिब से कोरोना वायरस जो आया है अपने भारत के अंदर, इसको रोकथाम के लिए और ये सैनिटाइज और मास्क का जो इहतमाम किया जा रहा है, इसको आवाम को फ़ायदा होने के लिए आवाम के बहुत सारे आवाम को लिए नहीं है, इसीलिए जो तकसीम कर रहे हैं बहुत अच्छा काम है। हम हमारे अखिलेश यादव साहब को मुबारकबाद देते हैं और हमारे हरीश राव साहब जो जन्मदिन के मौके पर हमको भी उनको मुबारकबाद पेश करते हैं। ఈరోజు రామచంద్రపురంలో మన ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు జన్మదినం సందర్భంగా రామచంద్రపురం మెయిన్ షాపింగ్ సెంటర్లో మన ఎక్స్ వార్డు మెంబర్ అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులు అన్ని షాప్కు తిరిగి ఇవ్వడం జరిగింది. మరియు మన పబ్లిక్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన అఖిలేష్ యాదవ్ గారిని, గఫార్ భాయ్, శివకుమార్ గారిని, రాజు గారిని, కమాలుద్దీన్ గారిని అందరినీ ధన్యవాదాలు. సత్తుపల్లి మండలం సిద్ధాపురం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్. కరోనా కష్టకాలంలో ఎమ్మెల్యే నిధులు సైతం కరోనాపై పోరుకు వినియోగిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్తో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వరంగా మారాయన్నారు. డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి తారతమ్యాలు, రాజకీయాలు లేకుండా నిరుపేదలను గుర్తించి డ్రా పద్ధతిలో ఇళ్లను కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలంలో చిమ్నాపూర్ గ్రామానికి చెందిన సిరూరు మల్లయ్య అనే వ్యక్తి ఇంటి ఆవరణలో జిలటిన్ స్టిక్స్ పేలాయి. ఒక్కసారిగా బర్మా పేలడంతో కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. గత సంవత్సరం కింద మల్లయ్య తన ఇంటిని జిలటిన్ స్టిక్స్ తయారు చేసే వారికి అద్దెకిచ్చారు. గత కొద్ది రోజుల క్రితం వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వేరే వారు ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అద్దెకి వచ్చిన ఇంటిని శుభ్రపరిచి చెత్తను ఇంటి ఆవరణలో మంటలో కాల్చేందుకు ప్రయత్నించారు. బర్మా చెత్తలో ఉండడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్దం సుమారు 4 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. కాకపోతే ఏమైందంటే పొద్దున్న 8 గంటల సమయంలో సడన్ వన్ పేలింది. అది ఏమైందని చెప్పేసి వచ్చే వరకు ఆమె పాము వచ్చిందని చెప్పేసి కాగితాలు ఉంటే కాలబెట్టబట్టింది. కాలబెడుతుంటే దాంట్లో ఏముండే పేలుడు పదార్థం ఏముండేనో అది సడన్గా పేలిపోయింది. మొత్తం సెట్ ఎగిరిపోయింది. ఆమెకు నడుము గాయం తాకింది. మన నెత్తి కూడా కొద్దిగా అయింది. కళ్ళలకు మట్టిపోయిందంట. ఆమె ఇప్పుడు జైరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి సంగారెడ్డి తీసుకెళ్తున్నామని చెప్పారు. అంటే మా నాయన కూడా ఏమైందని ఆత్రం వెళ్తుంటే కాలు కూడా కొద్దిగా దెబ్బ తాకింది. ఇది చాలా పెద్ద మొత్తంలో జరిగింది సార్. కాకపోతే ఏముందంటే ఏం కూడా కనిపించలేదు. మొత్తం రేకులతో సహా వెళ్ళిపోయింది. మా మెట్లు కూడా ధ్వంసమైన చూడండి సార్. అక్కడ చాలా ఘోరం ఇది ఇట్లా జరగడం. పొద్దున కసు కొట్టబట్టింది, జాడు కొట్టబడితే చెత్త ఎక్కువైందని ఉంగళం పెట్టడానికి పోయింది. పోయేటాకల దానిలో బ్లాస్ట్ ఎట్లయింది తెలియదు. ఎంఆర్కి హాస్పిటల్కి తెచ్చినాము. డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు. ట్రీట్మెంట్ నడుస్తుంది. क्या हम उन्हों तो अच्छा रहता है, इसकी वजह से उनका गाँव पुलकुर्ती है,
मानूर है उनका मंडल कुरकुरती से आकर रायकोट चौरस्ते होटल लगा लो क्या कितना जीरे थे तो ये सब परेशानी आ गए बच्ची को 8 बजे सोप कचरा से देख कर को जला रही थी छोटे छोटे बच्चे है सांप हुए रहती सीध रहती बोल को करे था कि ऐसी परेशानी आ गई मार एकदम लगे क्या करना क्या नहीं कैसे करना है बहुत हाकियाँ तो पूरे बंद हो गए 2 हाकियाँ नहीं खुल रहे वज़ीराबाद लग गए थे वज़ीराबाद में रखो वहाँ भी ग्लूकोज चढ़ेंगे कामलेस में वहाँ से संगारेड्डी से दवाखाने कहीं हो गया సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని నల్లవాగుగడ్డ హనుమాన్ దేవాలయంలో మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేకును కట్ చేసి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యాదవ్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాగజ్నగర్ కొత్తపేట వారి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి దేశం నుంచి కరోనాని తరిమికొట్టడమే మన బాధ్యత అనే పోస్టర్ ఆవిష్కరించారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ సుధీద్ర మరియు లయన్ రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ సమాజానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ కార్యదర్శి రోచర్ అగ్రవాల్, లయన్ కోశాధికారి మాచర్ల శ్రీనివాస్, లయన్ డాక్టర్ శ్రీ విద్యాసాగర్, అశోక్ లోయ మరియు లయన్ సభ్యులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జయం తండాలో ఎస్ఈబీ డీఎస్పీ జానకీరాం స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. 800 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసి 4గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పరిశుద్ధం కొట్టే సార్ పరిశుద్ధం కొట్టే సార్ ఈరోజు పత్తికొండ స్టేషన్ లిమిట్స్లో జయం తండాలో ఉన్నాం. అక్రమ మద్యాన్ని, సారాను, తర్వాత అక్రమ ఇసుక రవాణా వీటన్నిటిని పూర్తి స్థాయిలో నియంత్రించాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఒక కొత్త డిపార్ట్మెంట్లో సృష్టించింది. దాంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 70%, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్లో ఫామ్ చేశారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోగా. ఆ లక్ష్యంలో భాగంగా ప్రతి సారా కేంద్రాల్లో, తర్వాత బార్డర్లో, కర్ణాటక బార్డర్లో, తెలంగాణ బార్డర్లో, తర్వాత ప్రతి ఇసుక శాండ్ రీచెస్లో, డీసిల్టింగ్ పాయింట్స్, డిపోస్, శాండ్ డిపోస్ అన్ని చోట్ల కూడా సమాంతరంగా అందరూ పోలీసులు, ఎస్సీబీ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఆఫీసర్స్ అందరూ కూడా దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలోని రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఈ నెల 30 తేదీ వరకు లాక్డౌన్ ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాపారులకు అనుమతులు లేవని, ఇందుకు అతిక్రమించే వారిపై మున్సిపల్ శాఖ ఆదేశించిన మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్ నగరంలోని వీటి పర్యవేక్షణకు మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు కలిపి మొత్తం 7 బృందాలుగా విభజించారు. అందరికీ విజ్ఞప్తి, కరోనా నేపథ్యంలో కార్పొరేషన్కి చెల్లించవలసిన ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, ట్రేడ్ లైసెన్స్ ఫీను చెల్లించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో cdma.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఈ పన్నులను చెల్లించేదానికి వెసులుబాటు ఉంది. అది ఎలా అని ఈ వీడియోలో మనందరం చూస్తున్నాము. సకాలంలో పన్నులు చెల్లించి కర్నూలు నగరాభివృద్ధికి సహకరిస్తారు అని కోరుతూ మీ కమిషనర్. మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆన్లైన్ పేమెంట్ ప్రాపర్టీ ఎకానమీ ఛార్జెస్ ఎలా చేయాలో చూద్దాం. మీ డెస్క్టాప్లో కానీ మీ మొబైల్లో కానీ URL టైప్ చేసి ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. బ్రౌజర్ ఓపెన్ చేసి cdma.ap.gov.in అనే
URL టైప్ చేసిన తర్వాత ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ కర్సర్ పెట్టిన వెంటనే ప్రాపర్టీ ట్యాక్స్ సెకండ్ ఆప్షన్గా వస్తుంది. అందులో నవ్ యువర్ డ్యూస్ అనే దానిపై క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మనకి డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్గా కర్నూలు డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. అలాగే కార్పొరేషన్గా కర్నూలును సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ప్రాపర్టీ ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు 4 ఫీల్డ్స్ ఉంటాయి. మొదటిది అసెస్మెంట్ నంబర్, రెండవది ఓల్డ్ అసెస్మెంట్ నంబర్, మూడవది ఓనర్ నేమ్, నాలుగవది డోర్ నంబర్. ఈ 4 ఫీల్డ్స్లో ఏదో ఒక ఆప్షన్లో ఎంటర్ చేసి సెర్చ్ కొట్టండి. నేను మీకోసం ఉదాహరణగా అసెస్మెంట్లో ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే పేజీ ఓపెన్ అవుతుంది. అయిన వెంటనే మొత్తం నెట్ పేమెంట్ అమౌంట్ తర్వాత రిబేట్ అమౌంట్ అని వస్తుంది. ఇది మీ అసెస్మెంట్ నంబర్. ఇక్కడ రిబేట్ ఉంటే నాకు 101 రూపాయలు రిబేట్ వచ్చింది. ఇది నెట్ పేమెంట్ అమౌంట్ అన్నమాట. మీరిప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అనంతపూర్లో నిరసన దీక్షలు చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన నాయకులు అమెరికా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కులకు భంగం కలిగించే అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను నీరుగార్చేలా ప్రవర్తిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజా సంఘాలు పౌర హక్కులు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అధికారులు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని డిమాండ్ చేశారు. దేశాలకు పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికాలో నల్ల జాతి పౌరులు జార్జ్ ఫిలిప్ మీద జరిగినటువంటి హత్య అమెరికాలో ఉన్నటువంటి పౌర సమాజాన్ని ప్రభుత్వాన్ని భయంకరమైనటువంటి వాతావరణంలోకి నెట్టివేయడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా ఒక పౌరుణ్ణి నల్ల జాతీయుడు అనేటువంటి ఒక వివక్షతో ఎలాంటి తప్పు లేకపోతే కేవలం $40 సంబంధించినటువంటి ఫేక్ నోటు మార్పిడి జరిగింది అనేటువంటి ఒక అనుమానపు సంఘటనకు ఆ పౌరుని తీసుకొచ్చి బహిరంగంగా మెడ మీద కుటికి మీద కాలు పెట్టి పోలీసులు చంపినటువంటి తీరు నడి రోడ్డు మీద ఈరోజు అమెరికా అధ్యక్షుడు వారి కుటుంబం బంకర్లోకి వెళ్ళి దాచుకునేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి అక్కడ ఉద్యమం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీనికి ఒకవైపు వ్యతిరేకత, హింస, అణచివేతకు నల్లజాతి పౌరులు వారి యొక్క పోరాట స్ఫూర్తి. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఉంది, అమెరికా న్యాయస్థానాలకు వారికి వ్యతిరేకంగా ఉన్నాయి, అమెరికా పోలీసు వారికి వ్యతిరేకంగా ఉంది. చివరకు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైద్య సేవలు కూడా నల్ల జాతీయుల పట్ల వివక్ష చూపి అత్యధిక సంఖ్యలో చనిపోవడానికి కూడా ఈరోజు కారణం అని చెప్పి అంతర్జాతీయ మీడియా ఘోషిస్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు అయినటువంటి ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడ జాతి పేరుతో నల్లవారు తెల్లవారు అని చెప్పి నల్లవారిని అణిచివేసేటువంటి కుట్ర మార్టిన్ లూథర్ కింగ్ 1968లో చనిపోయిన తర్వాత జరిగినటువంటి హింస మొదలుకొని ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. వారికి ఎలాంటి అండ లేకోకుండా ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణిచివేతని ధిక్కరించి అక్కడ ఉన్నటువంటి పౌరులకి ఉద్యోగ అవకాశాల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. వారు నివసించేటువంటి జీవితాన్ని సౌకర్యవంతంగా జీవించడానికి ఒక పౌరులుగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను ఛేదించుకొని నల్ల జాతికి చెందినటువంటి అత్యంత ప్రభావితంగా పనిచేసినటువంటి ఒబామా ఆ జాతి నుంచి అధ్యక్షుడైనా కూడా ఆ జాతి పట్ల ఈరోజు వివక్షత కొనసాగుతుందంటే అలాంటి సంఘటనలే భారతదేశంలో కూడా కోకొల్లోలుగా
అక్కడ వర్గం మీద దాడి జరుగుతుంది, ఇక్కడ కులం మీద దాడి జరుగుతుంది. ఇక్కడ అణగారిన వర్గాలు, వెనుకబడినటువంటి దళితులు, గిరిజనులు, మైనార్టీ, బలహీన వర్గాల ప్రజల మీద ఏదో ఒక చోట భారతదేశంలో మన అనంతపూర్ జిల్లాలోని కోనుప్పలపాడు గ్రామంలో జరిగినటువంటి సంఘటన స్థానిక పత్రికల్లో ప్రతి ఒక్కరూ చూసింటారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలమనేరు నియోజకవర్గంలోని బేరుపల్లి గ్రామంలో గత 5 రోజులుగా మామిడి తోపులపై విరుచుకుపడుతున్నాయి ఏనుగుల గుంపు. స్థానికంగా ఉండే పురుషోత్తం అనే రైతుకు చెందిన పంటను పూర్తిగా నాశనం చేశాయి. చేతికి వచ్చిన పంటను నష్టం చేయడమే కాకుండా సంవత్సరాల పాటు బిడ్డను చాకినట్లు చాకిన మామిడి చెట్లను ఏనుగులు వాటి తొండంతో విరిచి తీవ్ర నష్టం చేశాయి. గతంలో కూడా ఇదే మామిడి తోటపైన ఏనుగులు దాడి చేయడం జరిగిందని బాధిత రైతు అంటున్నారు. ప్రతి సంవత్సరం మామిడి పంట చేతికి వచ్చే సమయానికి ఏనుగులు దాడి చేసి పంటను నాశనం చేస్తున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా యంత్రాంగాన్ని కానీ ఫారెస్ట్ అధికారులు కానీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పురుషోత్తం రెడ్డి, మాది బేరుపల్లి గ్రామము. ఇదే మరి మామిడికాయల తోటకి ఏనుగులు ఇప్పుడు 2017, 18, 19, 20 4 సంవత్సరాలుగా మార్కెట్కే పోవడం లేదు. ఇప్పుడు 5 రోజులుగా డైలీ వస్తున్నాయి. ఒక రాత్రి 1 రోజు రాలేకపోయినాయి. అంత పిల్లకాయలు పెట్టి బాణాలు వేసి బెదిరిస్తుంటే తిరగబడుతున్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించారు. 4 సంవత్సరాలు ఫారెస్ట్ వాళ్ళు కూడా రావడం లేదు. ఇప్పుడు 4 రోజుల తర్వాత ఈరోజు పేపర్ ముఖం చూసి వచ్చారు. పేపర్లో చూసిన తర్వాత వచ్చి ఇంకా చేసుకొని పోయినారు. దీని తర్వాత ఏమి చేయాలంటే దీనికి నష్టపరిహారం గురించి దీనికి ఏం చేయాలన్నా చెప్పించండి, ఏదైనా ఏర్పాటు చేయండి. 1.5 లక్ష పంట చేశాను. ఫస్ట్ 1.5 లక్ష పంట నష్టం వచ్చింది నిన్న. పోయిన సంవత్సరంకి 1.5 లక్ష ఇచ్చారు. ఈ సంవత్సరం ఇంకా పెట్టాలి. ఇప్పుడు పెడుతున్నాము. ఎంత ఇస్తారో కానీ తెలియదు. అప్పట్లో ఎంత ఇచ్చారు వాళ్ళు పంట నష్టం? 1.5 లక్ష ఇచ్చారు. అప్పుడు ఎంతవరకు నష్టం కలిగిందని? అప్పుడు దాదాపు నీకు 3-4 లక్షల వరకు నష్టం కలిగింది. ఇప్పుడు మ్యాక్సిమం అదే ప్రకారం నష్టం ఉంటుంది. దీనికి ముందు సంవత్సరం అంతా కాయలు మాత్రం ఎక్కువ తిన్నది, పంట చెట్లు నష్టం చేయలేదు. ఈ సంవత్సరం కాయలతో పాటు చెట్లు కూడా పూర్తిగా డ్యామేజ్ చేసి పనికిరాని విధంగా చేసి వెళ్తున్నాయి. గతంలో ఇప్పుడు చాలా సంవత్సరాలుగా ఇది ఒక్కటే కదండి, వరి కావచ్చు, మొక్కజొన్న, పారంగడ్డి, జొన్న, ఇలాంటి ఏ పంట అయినా కానీ, బీర తోట కానీ, ఏ రైతులు ఈ పక్క ఉండే ఏ రైతులు కానీ మార్కెట్ తీసుకొని పోవడమే లేదు. ఇక్కడ మసలమడుగు కాటి నుండి ఇక్కడ బేరుపల్లి, పెంగరగుంట పరిస్థితుల్లో పిచ్చెక్కుతుంది. రైతులకి పిచ్చెక్కుతా ఉంది అందరికీ. అలా చేస్తున్నారు. కానీ అధికారులకు చెప్తాము, అప్పుడు వస్తారు, చూస్తారు, అప్పటికే సరే నష్టపరిహారం ఇస్తామంటే పోతారు, అంతే. ఆడి చేతులు దులుపుకుంటారు. శాశ్వత పరిహారం అయితే కరెక్ట్గా చేయలేకపోతున్నారు. వాళ్ళు శాశ్వత పరిహారం చేస్తామంటారు కానీ చేయలేకపోతున్నారు. ఇదే మాటలు చెప్తున్నారు. అనంతపురం నుంచి అస్సాం రాష్ట్రానికి చెందిన వలస కూలీలను అధికారులు తమ స్వస్థలాలకు పంపిస్తున్నారు. ఇవాళ అనంతపురంలోని రైల్వే స్టేషన్లో వలస కూలీల వివరాలు నమోదు చేసుకుని శ్రామిక్ రైల్లో పంపించారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని పంపేవారు. ఇవాళ రిజిస్ట్రేషన్ లేకుండా వలస కూలీలను పంపుతున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అస్సాం లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన కార్మికులు 800 మందికి పైగా వచ్చినట్లు అధికారులు చెప్పారు. వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేర్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఎమ్మిగనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వలస కూలీలు ఈ ఇటుక బట్టీల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు ఇదైతే శ్రామిక ట్రైన్ పోవడం కోసం. కానీ ఏదో టెక్నికల్ కారణాల రీత్యా వాళ్ళకి శాంక్షన్ కాలేదు. వాళ్ళందరూ సుమారుగా 48 మంది పైగా చిన్నపిల్లలతో సహా వచ్చి ఇక్కడ అనంతపురంలోనే రైల్వే స్టేషన్కు దూరంగా ఉండి భయపడుతున్నటువంటి వాళ్ళను అధికారులతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ట్రైన్లోకి ఎక్కించడానికి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ బలంగేరి, ఒరిస్సా రాష్ట్రంలోని బలంగేరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అత్యధిక మంది గత 2 రోజులు కూడా సరైనటువంటి ఆహారం లేదని అక్కడ పోలీసు అధికారులు కొంతమేరకు సహాయం చేసినారు. అయితే అనేక కారణాల రీత్యా, టెక్నికల్ కారణాల వల్ల వీళ్ళందరికీ రైలు పర్మిషన్ రాకపోవడం, దాంతో భయంతో ఎక్కడ పోవాలనో తెలియదు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఈ పిల్లలు వీళ్ళందరినీ వేసుకొని అనేక కష్టాల మధ్య ఈరోజు వలస కార్మికులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు చూసాం. ఇప్పటికే గత 15-18 రోజుల క్రితం నుంచి మనం అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి వలస కూలీల్ని ప్రత్యేకమైనటువంటి లారీలు, వాహనాలు ఏది అవకాశం ఉంటే వాటన్నిటిలో ప్రైవేటుగా సిపిఎంగా పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు 5 రైళ్లు, ఈ రోజుతో 5 రైళ్లను ప్రభుత్వం కూడా పంపించింది. అయినప్పటికీ ఇంకా చాలామంది వలస కార్మికులు వస్తూనే ఉన్నారు. వీరందరినీ వారి వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఉపాధి పనులను చూపించడం కూడా ఈరోజు ప్రభుత్వానికి బాధ్యత. లేకపోతే వీళ్ళందరూ గ్రామాలు పోయిన తర్వాత అక్కడ ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారుతుంది. సామాజిక సమస్యలు కూడా చాలా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వలస కార్మికులు జ్వరాలకు ఇట్లాంటి దానికి గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ గ్రామాలకు పోయిన తర్వాత అక్కడ ఈ కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా కూడా చర్యలు చేపట్టాలి. అందుకని వీటన్నిటి పట్ల మానవత్వంతో పాటు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటే, అన్ని ప్రభుత్వాలు పూర్తి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ కార్యక్రమాలు పూర్తి చేయలేరని చెప్పేసి ఈ అనుభవంలో కూడా మరోసారి రుజువవుతుంది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లో రాత్రి కురిసిన వర్షానికి చెక్ డ్యాముల నుండి వాగులు ప్రవహించాయి. కళ్యాణదుర్గం, కుందుర్తి, కంబదూరు, షెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లోని పలు వాగులు ప్రవహించగా చెక్ డ్యాములు నిండాయి. కళ్యాణదుర్గ మండలం దురదకుంట శివార్లో ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. ట్రాన్స్కో అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని పలు మండలాలకు చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యాన అధికారులు పంట నష్టం అంచనా వేసి తమకు నష్టపరిహారం అందించాలని కూడా పలువురు రైతులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్కి ఓవర్ స్పీడ్ చలానా, 4 చలాన్లు విధించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 48వ జన్మదిన వేడుకలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన నేతలు. సత్తుపల్లి మండలం సిద్ధాపురం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వరంగా మారాయన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తండాలో ఎస్ఈబి డిఎస్పీ జానకిరాం ఆధ్వర్యంలో దాడులు. 800 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటుస్వార ధ్వంసం. అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అనంతపురంలో నిరసన దీక్షలు. అధికారులు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతిగా చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.